హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈ రోజు వీడియోలో మనం అయితే మిరపకాయ బజ్జీలను అయితే చేసుకోబోతున్నాం. ఎందుకంటే అసలే చలికాలం, మాదికైతే వాతావరణం బాగా చల్లగా ఉంది. అందుకే నాకు మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది వెంటనే. అందుకే ఒక హాఫ్ కేజీ పిండి అయితే కొనుక్కొచ్చాను, శనగపిండి కొనుక్కొచ్చి జల్లించేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసాను. ఇక లేచే కూడా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీరు కొట్టే లైక్ నాకు ఇంకా ఎనర్జీని ఇస్తుంది. ఇక నేనైతే హాఫ్ కేజీ శనగపిండి అయితే ఇక్కడైతే ఒక గిన్నెలోకి అయితే జల్లించి అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ అయితే వామని బాగా నలిచేసేసి వేసేయండి. వామ్ అనేది మన శరీరానికి వాతం కాకుండా చూస్తుంది. అలాగే ఇక్కడ ఒక టీ స్పూన్ అయితే నేనైతే ఇక్కడ జీలకర్ర పొడి అయితే తీసుకుంటున్నాను, వేసేయండి. వేసేసేసి రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసేయండి. అలాగే ఒక పావు టీ స్పూన్ సోడాని అయితే వేసేయండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి. అలాగే ఒక అర టీ స్పూన్ ఎండుకారం వేసేయండి. వేసేసేసి ఇక్కడైతే ఒక పావు టీ స్పూను పసుపు వేసేయండి. వేసేసేసి ముందుగానైతే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగానైతే కలిపేసేయండి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగానైతే కలుపుకోవాలి. మరి పల్సగా మరి మందంగా కాకుండా మనమైతే మిరపకాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇక్కడైతే మిరపకాయలను అయితే బాగా 2 టైమ్స్ కడిగేసేసి తీసుకున్నాను. మిరపకాయలకైతే ఇక్కడ చివరినైతే బాగా విడిచేసాను. మీరు కూడా అలాగే విడిచేసేయండి. మనం మిరపకాయను అయితే చూసారు కదా, మనం ఇలా పెట్టేసి ఇలా ముంచామంటే చూసారు కదా, మిరపకాయకి ఈ విధంగా పిండి అనేది పట్టేయాలి. ఇప్పుడు సరిగ్గా ఉన్నట్టు పిండి అనేది ఇప్పుడు స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కదా. మిరపకాయను అయితే ఇలా ముంచి ఇప్పుడైతే ఆయిల్లోనైతే వేద్దాం. ఇలా వేసేయండి. చూసారు కదా, ఆయిల్లోనైతే సరిపడనైతే వేసేయండి. మరీ ఎక్కువగా వేసేసి బజ్జీలను పొరలించలేక మీరు ఇబ్బంది పడారు. మామూలుగా ఆయిల్లో సరిపడ వేసేసేసి ఒక 2 నిమిషాలు కాలే వరకు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఒక పక్క బాగా కాలిన తర్వాత మిరపకాయ బజ్జీల్ని మనం ఇంకో వైపు తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక వైపు కాలిన తర్వాత మిరపకాయ బజ్జీలను అయితే మరో వైపుకి అయితే ఈ విధంగా అయితే తిప్పేసేయండి. అనే ఒక్కొక్కటి ఇలా తిప్పేసేయండి. చూసారు కదా, మిరపకాయ బజ్జీలు అనేది ఈ మాత్రం కాలితే సరిపోతుంది. అయితే వెంటనే పైన తీసుకొని వేసేసి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే టిష్యూ పేపర్ వేసేయండి. వేసేసేసి అందులో వేసేసారంటే వేస్ట్ ఆయిల్ మొత్తం తీసుకుంటుంది. చూసారు కదా, ఈ విధంగానే మిగతా వైపు కూడా వేసుకుందాం. చూసారు కదా, నాకైతే బజ్జీలు వేసుకోవడం అయితే అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది ఇన్ని బజ్జీలను ఒకటేసారి చూసేసరికి. చూద్దాం బజ్జీలు అయితే. చూసారు కదా, చాలా చాలా ఈజీ, చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీరు బజ్జీలను అయితే బయట అయితే ఎక్కడ తినరు, ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే చేసుకొని తింటారు. అంటే నేను చేసుకునేసి నేనే చెప్తే నేనే డబ్బు కొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మీరు ఒకసారి తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మిరపకాయ బజ్జీలు మాత్రం మీరైతే ఎప్పుడు బయట కొనరు. ఎప్పుడు కావాలన్నా బయట పిండి తీసుకొని ఇంట్లోనే చేసుకొని తింటారు. చాలా చాలా ఈజీ, చాలా చాలా రుచిగా ఉంటాయి. మనం బయట తిన్నప్పుడు బయట ఫుడ్ అయితే మనకు అవి హైజీనిక్గా ఉంటాయో లేవో కూడా తెలియదు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి బజ్జీల వీడియోకి మీరైతే మీకు ఎలా అనిపించిందో వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేనైతే ఇన్ని బజ్జీలు చూసి ఆగలేను.